తల్లి నీ కోసం ఎగ్ పులుసు కర్రీ రెడీ. వావ్, థ్యాంక్ యూ మమ్మీ. మా పాపకి ఎంతో ఇష్టమైన ఎగ్ పులుసు చేయడానికి ఫస్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గిన్నెలో వేసి వాటర్ పోసి నానపెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ లో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసి అవి ఫ్రై అయిన తర్వాత రోట్లో వేసుకుని దంచుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి తర్వాత అందులో పసుపు, ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి సరిపడా సాల్ట్ వేయాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి తర్వాత అందులో 2 మీడియం సైజ్ టమాటోస్ ని చిన్నగా కట్ చేసి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటోస్ మగ్గిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, దంచుకున్న పౌడర్ ని 1 టీ స్పూన్, ఇంకా 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ ని ఇలా ఘాట్లు పెట్టి వేసి ఒకసారి గరిటెతో తిప్పి మసాలా అంతా ఎగ్స్ కి పట్టేలాగా ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి అందులో నానపెట్టుకున్న చింతపండు రసాన్ని పోసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం ఒకసారి గరిటెతో తిప్పి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ కి పులుసు అంతా దగ్గరికి వచ్చి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.